భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారి ప్రత్యేక వ్యాసం భీష్మాచార్యుడు వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. శంకరాచార్యులను శంకర భగవత్పాదులు అన్నట్లుగానే భీష్మాచార్యుణ్ణి భీష్మ పితామహుడు అనడం లోకంలో పరిపాటి. ఆస్తికులందరూ తమ తమ పితృదేవతలకు విడిచినట్లుగా ఏటా మాఘమాసంలో భీష్ముడికి తర్పణాలు వదులుతారు. ఈ శాస్త్రవిధిని గురించి ఆలోచిస్తే ఆయనను పితామహుడని సంబోధించడంలోని ఔచిత్యం బోధపడుతుంది. తండ్రి మాట జవదాటకపోవడంలో రామచంద్రుడు అగ్రగణ్యుడు. కానీ దాని నిమిత్తం ఆయన రాజ్యాన్నే తప్ప దాంపత్య జీవితాన్ని వదులుకున్నవాడు కాదు. అంతేకాదు, రావణాసుర సంహారం దరిమిలా రాముడు చిరకాలం రాజ్యపాలన నిర్వహించాడు. భీష్ముడు మాత్రం తండ్రి కోసం ఆజన్మాంతం అటు రాజ్యాన్ని ఇటు వివాహాన్ని రెండింటినీ విడిచిపెట్టేశాడు. ఇలా ఒక అవతారమూర్తితో సరితూగే వ్యక్తిత్వం, పోల్చదగిన స్థాయి మన పురాణాల్లో ఒక్క భీష్మ పితామహుడికే దక్కింది. ఆ మాటకొస్తే మహాభారతంలో సైతం పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడితోనూ ధర్మస్వరూపుడైన ధర్మనందనుడితోనూ సరిసమానుడు అనిపించుకున్న కర్మయోధుడు భీష్ముడు ఒక్కడే. నందగోపాలుడు నరుడు కాదని, నారాయణుడని స్పష్టంగా గ్రహించిన సమకాలీనుల్లోనూ భీష్ముడే అగ్రగణ్యుడు. ఆ విషయాన్ని ఆయన భారతంలో అనేక చోట్ల స్పష్టంగా ప్రస్తావించాడు. శిశుపాల సుయోధనాదులను హెచ్చరించాడు. తన పలుకుల ద్వారా కృష్ణతత్వాన్ని ఈ లోకానికి విశదీకరించాడు. అంత్యదశలో సైతం అంపశయ్యపై పడుకుని ఆయన ఆలోచన చేసింది కబళిస్తున్న మృత్యువు గురించి కాదు, కరుణిస్తున్న కృష్ణుడి గురించి, తన నోట ఆయన పలికిస్తున్న తీరు గురించి. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి ఉన్న భీష్మ పితామహుణ్ణి సమీపించి కృష్ణుడంతటి వాడు ఓ నృపాల మహోత్తర అంటూ గొప్పగా సంబోధించాడు. వాస్తవానికి భీష్ముడు ఏనాడూ ఏలిక కాడు. అయినా నరుడును పాలించిన వారిలో అత్యంత మహనీయుడిగా, శ్రేష్ఠుడిగా ఆయనను శ్రీకృష్ణుడు సంభావించాడు. ఈ ధర్మరాజు దుఃఖంలో మునిగి ఉన్నాడు, ఇతడికి కర్తవ్య ఉపదేశం చేసి కలతను పోగొట్టు అని ఆదేశించాడు. దానికి ఫలితంగా భారతంలో 2 పర్వాలకు నిండుగా భీష్ముడి ఉపదేశం లోకానికి అందింది. అనంత ధర్మరాశి అందులో ఒదిగిపోయింది. రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్షధర్మాలు ప్రవాహంలా ఆయన నోట వెలువడ్డాయి. వాస్తవానికి అదంతా మానవాళికి మహోపదేశం. భీష్మ ధర్మజ సంవాదం చక్కగా అర్థమైన వారికి ధర్మజుని వలె హృదయం విప్పారుతుంది, ధర్మసూక్ష్మం బోధపడుతుంది. అది లోకానికి భీష్ముడు చేసిన మహోపకారం. మహాభారతంలోని శాంతి, అనుశాసనిక పర్వాలు రెండింటినీ లోతుగా అధ్యయనం చేస్తే తప్ప మనకు భీష్ముడి తపో విశేష మహనీయతతో, ఉదాత్తతతో సరైన పరిచయం ఏర్పడదు. ఈ లోకం ఆయనకు ఎంతగా రుణపడి ఉందో అర్థం కాదు. ఈనాటికి ఆయనకు తర్పణాలు విడవడంలోని ఔచిత్యం తెలిసి రాదు. భారత వీరుల్లోనే కాదు, ఇతరత్రానూ అలాంటి మహనీయుడు లేనేలేడు అన్నారు అందుకే కథలు గాథలలో చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి. శ్రీకృష్ణుణ్ణి అవతారమూర్తిగా గుర్తించడంలో భీష్ముడికి తోడ్పడినవి ఆయన చర్మచక్షువులు కావు, వివేకం అనే మూడో కన్ను. దాన్నే జ్ఞాననేత్రం అన్నారు. ఆ భీష్ముడి ఉపదేశంతో మనకు జ్ఞాననేత్రాలు తెరుచుకోవాలి. ఆయన కళ్ళలోంచి మనం పరమాత్మను దర్శించే ప్రయత్నం చేయాలి. భీష్మ ఏకాదశి నాటి ఈ సంకల్పమే ఆ మహాపురుషుడికి సరైన నివాళి అవుతుంది. శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారి ప్రత్యేక వ్యాసం వినిపించిన వారు పప్పు భోగారావు. జగతికి నిర్దేశం భీష్ముని ఉపదేశం. రచన శ్రీ ఎలిశెట్టి సురేష్. సాక్షాత్తు కృష్ణుడే ఆసీనుడై తన గురించి తానే చెప్పుకున్నట్టు తత్వాన్ని తనకంటే తాతే బాగా చెప్పగలడని ప్రబోధించగా అంపశయ్య నుంచి సంధించిన విష్ణు సహస్రం జగతిని ఉద్ధరించే శాస్త్రం, పాప ప్రక్షాళనకు తిరుగులేని బ్రహ్మాస్త్రం. ఎన్నాళ్ళు బ్రతికాడో, ఇంకెన్నాళ్ళు అంపశయ్యపై ఉన్నాడో, బాణాలు దేహాన్ని తూట్లు పొడిచినా ప్రాణం విడువక సర్వం నారాయణం అంటూ ఉత్తరాయణం కోసం ఎదురుచూసి తన అంత్యదశ ఏకాదశిగా తానే నిర్ణయించుకుని ఆధ్యాత్మిక ప్రపంచానికి ఓ పండగ భీష్మ ఏకాదశిని ప్రసాదించిన పితామహుడు తానుగా ధన్యుడు, ఎప్పటికీ మాన్యుడు. జీవితమంతా కౌరవుల పంచనే, చూసిందంతా వంచనే. కాని తానుగా విడిచిపెట్టక ధర్మనిరతి భగవాన్ శ్రీకృష్ణుడి పట్ల అంతరంగ మందిరంలోనే చెదిరిపోని సేవానిరతి. మనసే కన్నయ్యకు హారతి. తానుగా ధర్మపక్షపాతి అయినా కౌరవుల వెంట నిలిచిన పాపానికి ద్రౌపదీ వస్త్రాపహరణ వేళ మౌన ప్రేక్షక పాత్ర. అంపశయ్యపై ధర్మజునికి ధర్మబోధ చేస్తూ ఉంటే
ఎదురుగా నిలబడి అంతటి పాంచాలి పరిహాసం చేస్తే పరిహారం చేసుకున్నా మనవరాలా, శరీరంపై మచ్చలు అమ్మ గంగమ్మతోనే కడుక్కున్నాలే అని చెప్పక చెప్పిన గాంగేయుడు ద్వాపరంలో పుట్టిన మరో భగవానుడు. స్వచ్ఛంద మరణం, అందుకు వాసుదేవుడే శరణం. ఒంటి చేత్తో యుద్ధాన్ని గెలవగల విక్రమం, ధర్మాన్ని గెలిపించాలన్న మర్మంతోనే మరణానికి సిద్ధం. ఆయన నిష్క్రమణతోనే ముగిసింది యుద్ధం. శాంతనవుడు కోరుకున్నది ధర్మరాజు విజయం కాదు, ధర్మానికి విజయం. అందుకే అందుకే ఆ మహనీయునికి జయం జయం. భగవానుడి తత్వమే భీష్మతత్వం. ఆ భగవంతుని స్మరణమే గాంగేయుని మనస్తత్వం. విష్ణు సహస్రం జాతికి అవసరం, అది కోటి పుణ్యాల సారం. తన గురించి తాను చెప్పుకోలేని దేవుడు తన నామపారాయణ భాగ్యం ఇస్తే తాతకి, పితామహుడు తన భాగ్యాన్ని పంచి ఇచ్చాడు జగతికి. భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్మ పితామహుడికి ప్రణామాలు. ఎలిశెట్టి సురేష్ కుమార్. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనా సుఖినో భవంతు.